అయితే మెసేజ్‌లు అలాగే ఫోన్‌లయితే వస్తున్నాయి. ఈ వీడియోలో వాటి గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియోస్ షేర్ చేయండి. జీహెచ్ఎంసీ పరిధితో పాటు తెలంగాణ వ్యాప్తంగా చాలా మందికైతే ఈ మెసేజ్‌లయితే వస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి వెరిఫికేషన్‌కు 4-5 డేస్‌లో మీ ఇంటికైతే వస్తున్నాం అని చెప్పేసి చాలా మందికైతే మెసేజ్‌లు వస్తున్నాయి. మెసేజ్‌లు ఎందుకు వస్తున్నాయి? ఏంటి అనేది వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. గత సంవత్సరం ఏదైతే ప్రజాపాలన నిర్వహించిందో చాలా మందైతే ఇందిరమ్మ ఇళ్ళకైతే అప్లై చేసుకున్నారో, ఆ తర్వాత ఈ రీసెంట్‌గా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ప్రజాపాలన ఎవరైతే అప్లికేషన్ చేసారో ఆ అప్లికేషన్ డాటా మొత్తం ఇందిరమ్మ అప్లికేషన్‌లోకైతే గవర్నమెంట్ అయితే తీసుకొచ్చింది. ఆ గవర్నమెంట్‌లో తీసుకొచ్చిన ఏదైతే ఇందిరమ్మ యాప్ ఉందో అందులో సర్వేకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి డీటెయిల్స్ ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్ అలాగే రేషన్ కార్డ్ నంబర్ ద్వారా వాళ్ళ ఇండ్లలోకి వెళ్లి వాళ్ళ ఈ పూర్తి వివరాలను సేకరిస్తున్నారు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి. అయితే అయినప్పటికీ కూడా చాలా మంది అయితే ఫోన్‌లు స్విచ్ ఆఫ్ రావడం, అలాగే ఫోన్‌లు కలవకపోవడం, రీచార్జ్ చేసుకోకపోవడం ఇలా కొన్ని చాలా మందికైతే ఇట్లా ఇట్లా అవుతుంది. రెండోదొచ్చేసి చాలా మంది రెంటర్స్ అంటే ఇవాళ గత సంవత్సరం అప్లై చేసుకున్నవారు ప్రజాపాలనలో ఒక ఇంట్లో ఉన్నారు. తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేసి మరి వేరే ఇళ్ళకెళ్ళడం, అలా మరి కొంతమంది ఇంకో దగ్గరికెళ్ళడం, ఇలా డ్యూటీలు జాబ్ చేసేవాళ్ళు మరొక దగ్గర షిఫ్ట్ అవ్వడం, ఇలా చాలా మందయితే షిఫ్ట్ అనేది అవుతున్నారు కాబట్టి, ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎవరైతే గత సంవత్సరం అప్లై చేసుకున్నారో వారికి సంబంధించి క్లియర్‌గా గవర్నమెంట్ అయితే పూర్తి స్థాయిలో సర్వే చేయాలనే ఉద్దేశంతోటి ప్రతి ఒక్కరికి మెసేజ్ అనేది పంపిస్తుంది. అంటే మీరైతే ఎక్కడైతే ఉంటున్నారు, ఏంటి ఆ వివరాలన్నీ మొత్తం సేకరిస్తున్నారు. దాని ద్వారా సర్వే అయితే తొందరగా కంప్లీట్ అవుతుందనే ఉద్దేశంతోటి ఎవరికి అయితే సర్వే కాలేదో వారికైతే ఈ మెసేజ్‌లు అయితే పంపిస్తున్నారు. దాని ద్వారా ఈ సర్వే అనేది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పేసి గవర్నమెంటే భావిస్తుంది. దాని ద్వారా ఈ సర్వే అయితే ఈ పూర్తి స్థాయిలో మెసేజ్‌లు ఏవైతే ఉన్నాయో అవైతే అందరికీ పంపించడం అయితే జరుగుతుంది. అంతే తప్ప ఇది వేరే ఇందిరమ్మ ఇళ్ళకి సెలెక్ట్ అయినట్టు కాదు. అలాగే ఇందిరమ్మ లిస్ట్‌లో మీకు పేరొచ్చినట్లయితే కాదు. చాలామందైతే ఆల్రెడీ మీరు సెలెక్ట్ అయ్యారు. అందుకే మీ ఇంటికి అధికారులు వస్తున్నారని చెప్పేసి చాలామందైతే వీడియోస్ అయితే చేస్తున్నారు. నేను కూడా చాలా వీడియోస్ అయితే చూసాను. ఆ వీడియోలు అయితే 100% ఫేక్ అండి. ఎందుకంటే నేను ఓపెన్‌గా చెప్తున్నాను. ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎవరైతే అప్లికేషన్ చేసుకొని అవైలబుల్‌గా లేరో అంటే ఈ రెంట్ హౌస్‌లో ఉండి వేరే ఇళ్ళకి షిఫ్ట్ అవ్వడం వల్ల ఇలా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మెసేజ్‌లు అయితే వస్తున్నాయి. మిగతా వారికి సర్వే కంప్లీట్ అయిన వాళ్ళకైతే మెసేజ్‌లు అయితే రావు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి. అధికారులకైతే అందుబాటులో ఉండి ఒకవేళ మీరు అయినప్పటికీ కూడా మీరు మొబైల్ నంబర్ లాస్ అవ్వడమో, లేకపోతే అధికారులకు మీరు అందుబాటులో లేకపోవడం వల్ల ఏమైనా ఇష్యూస్ అయితే మాత్రం డైరెక్ట్‌గా మీరు చేయవలసిందల్లా ఒకటి ఇందిరమ్మ.తెలంగాణ.gov.in ఒక వెబ్‌సైట్ అయితే ఉంది మనకు. మీరు ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అప్లికేషన్ స్టాటస్ ఎవరైతే చెక్ చేసుకుంటున్నారో ఆ వెబ్‌సైట్‌లోనే ఒక గివెన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ గివెన్స్‌లోకెళ్ళి మీరు పూర్తి వివరాలు ఇచ్చినట్లయితే అధికారులు మీ ఇంటికైతే వస్తారు. వచ్చి సర్వే అయితే కంప్లీట్ అయితే చేస్తారు. వితిన్ 24 అవర్స్‌లో మీకైతే రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు. లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. మీకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అయితే నేను నా ఛానల్ ద్వారా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్‌టీవీ.